ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క సమయంలో మరొకసారి ఈ యొక్క కృపా సింహాసనం యొద్దకు మేము వచ్చి ఉన్నాం తండ్రి. ఈ యొక్క ఆదివారం మీ యొక్క లేఖనంలో నుండి కొన్ని మాటలు మేము ధ్యానం చేయబోతూ ఉండగా, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు సమర్పిస్తున్నాం. మీరే ఈ యొక్క వాక్యాన్ని వారి అంతరంగంలో కార్యం చేయనట్లుగా ప్రభువా మీరు కృప చూపించి వారిని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క హృదయాన్ని తెరవండి తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు తండ్రి, ఈ వాక్యాన్ని వారు హృదయంలోనికి తీసుకుని వారు వాక్యాన్ని సత్యాన్ని గ్రహించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 5వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. ఈ యొక్క రోజున వాక్య అంశం ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారా మనం రక్షించబడ్డామని వాక్యం సెలవిస్తుంది. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి అనేటువంటి అంశం మీద మనం కొన్ని లేఖనాలని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి అనే విషయాన్ని మనం గ్రహిద్దాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మీ యొక్క బైబుల్ని తెరిచి శ్రద్ధగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో చాలా స్పష్టంగా వాక్యం సెలవిచ్చేటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనలో ఆయన పునర్జన్మని ఎలా కలిగిస్తాడు, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి, ఆ స్నానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతన జన్మని ఎలా కలిగిస్తాడు, ఆ రక్షణని ఎలా కలిగిస్తాడు అనేటువంటిది చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే చాలామంది ఈ పునర్జన్మ స్నానం అనేటువంటి విషయంలో వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటారంటే, ఇది ఒక నీటితో మనం కడుక్కునేటువంటి స్నానం, మన యొక్క దేహాన్ని కడుక్కోవడమో, లేకపోతే నీటిలో మునిగి మనం స్నానం చేయడమో, లేకపోతే నీటి బాప్తిజమం తీసుకోవడమో అనేటువంటి కోణంలో ఈ యొక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాలని మనం లోతుగా అధ్యయనం చేయవలసి ఉందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1-2 వచనాలని మనం చదువుకుందాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం పాపంలో చనిపోయి ఉన్నాం, మనం పాపంలో మృతి పొంది ఉన్నాం. అంటే వీఆర్ డెడ్ ఇన్ సిన్. మనం ఆ యొక్క పాపపు విషయంలో పాపానికి బానిసలమైపోయి ఆ పాపం చేస్తూ పాపంలో నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో మనం మరణించి ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు.
ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అనేటువంటి మాటని ఆయన అంటున్నాడు. మొదటిగా ఈ మాటని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పాపంలో మరణించడం అంటే ఏంటి? పాపంలో మన పాపానికి చనిపోయి ఉన్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా మనం పాపంలో చనిపోయి ఉన్నామంటే మనం జీవం లేనటువంటి స్థితిలో ఉన్నాం. ఆత్మీయంగా ఏ యొక్క మనం వాక్యానికి స్పందించలేనటువంటి స్థితిలో ఉన్నాం. మంచి దేవునికి ఇష్టమైనటువంటి పనుల్ని మనం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం. మనం ఏమాత్రం కూడా జీవం లేనటువంటి వారుగా మనం మన కళ్ళకి, మన హృదయానికి అంధకారం కలిగినటువంటి వారుగా మనం ఉన్నాం. చీకట్లో జీవించేవారుగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఇక్కడ మాట్లాడేటప్పుడు మీరు ఆత్మలో బలహీనంగా ఉన్నారు, లేకపోతే మీరు బలహీనమైనటువంటి స్థితిలో పాపం చేసేవారుగా ఉన్నారు అనట్లేదు. మీరు గాయపరచబడిన వారుగా ఉన్నారు అని అనట్లేదు. ఆయన అన్నాడు, మీరు పూర్తిగా చచ్చిన స్థితిలో ఉన్నారు, మీరు చనిపోయినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే ఒక సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మనలో ఏ మంచి లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనం పూర్తిగా మన హృదయం అంతా కూడా చెడిపోయినటువంటి స్థితిలో ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసి ఉందని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఒక సమయంలో ప్రియ స్నేహితులారా, మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే మనం చనిపోయినటువంటి స్థితిలో ఉండగా పాపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని క్రీస్తుతో కూడా ఆయనను బ్రతికించాడు అనే వాక్యం సెలవిస్తుంది. ఒక సమయంలో అదే వాక్యాన్ని పౌలు గారు అదే కోణంలో ఆయన ఏమంటున్నాడంటే, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా. చనిపోయినటువంటి వ్యక్తి ఆయన ఏ పని చేయగలడు? చనిపోయినటువంటి వ్యక్తి ఎలా స్పందించగలడు? ఏ క్రియ చేసి ఆయన రక్షింపబడగలడు? ఏ క్రియ చేసి ఆయన నూతన స్వభావముని దక్కించుకోగలడు? ఏ యొక్క మంచి పనులు చేసి ఆయన చనిపోయినటువంటి వ్యక్తి ఏ యొక్క మంచి పని చేయగలడు? అంటే పూర్తిగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని మనం చదువుకున్నాం. చనిపోయినటువంటి స్థితి అంటే ఆయన లేచి ఒక్క పని కూడా చేయలేడు, ఒక క్రియ కూడా చేయలేడు. ఇక్కడ లేచి చైర్లో కూడా కూర్చోలేనటువంటి చనిపోయినటువంటి వ్యక్తి చైర్లో ఎలాగైతే కూర్చోలేడో, అలాగే ఆత్మీయంగా చనిపోయినటువంటి వ్యక్తి ఒక అడుగు కూడా వేయలేనటువంటి స్థితిలో ఆయన పాపపు విషయంలో పాపంలో మరణించి ఉన్నాడు. అంటే ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అంటే ఒక క్రియ కూడా చేయలేనటువంటి ఒక పాపంలో మరణించినటువంటి ఒక వ్యక్తి ఆయన ఒక క్రియ అంటే నీటి బాప్టిజం తీసుకోవడం ద్వారా, లేకపోతే తన శరీరాన్ని కడుక్కోవడం ద్వారా ఆయన పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాడు? పూర్తిగా ఆయన చనిపోయాడని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఇక్కడ మనం నీటి బాప్తిజం కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే అది మన హృదయానికి సంబంధించినటువంటిది. మన హృదయాన్ని శుభ్రపరచుకోవాల్సి ఉంది, లేకపోతే మన హృదయం కడగబడవలసి ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, లేకపోతే హృదయాన్ని కడుక్కోవడం అంటే అది మన చనిపోయినటువంటి వ్యక్తి తన హృదయాన్ని ఆయన శుభ్రం చేసుకోలేడు, తన హృదయాన్ని కడుక్కోలేడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వాక్యం. 5వ అధ్యాయం 26వ వాక్యం. 26వ వాక్యంలో అంటే 25 నుంచి 27 వరకు కలిసి ఉన్నాయి వచనాలు. చివరి భాగాన్ని మనం చదువుకుందాం. వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధులగుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఆయన పాపులుగా ఉన్నటువంటి వారిని ఆయన తాను వాక్యము ద్వారా ఆయన
కడిగి, అంటే వాక్యం అనేటువంటిది మనం విన్నప్పుడు వాక్యం అనేది మనం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో జరిగించేటువంటి కార్యం ఏదైతే మన వాక్యం ద్వారా కడగబడటం, లేకపోతే వాక్యం ద్వారా మనం పాపాన్ని గ్రహించుకుని, మన హృదయాన్ని గ్రహించుకుని ఆ పాప విషయంలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చేసేటువంటి కార్యం ఈ యొక్క వాక్యం ద్వారా కడగబడడం అంటే ఇప్పుడు మనకు అర్థమైంది పౌలు గారు ఏ ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికను చదివినప్పుడు, ఈ యొక్క తీతుకు రాసినటువంటి పత్రికను మనం చదివినప్పుడు ఆయన పునర్జన్మ సంబంధమైన స్నానం, లేకపోతే ఆయన మన యొక్క నీటిని మనం కడుక్కోవడం, మన శరీరాన్ని మాలిన్యం పోగొట్టుకోవడానికి కడుక్కోవడం కాదు, ఆయన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఆయన కడుగుతాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసాం, పూర్తిగా మరణించినటువంటి వ్యక్తి ఆయన ఏ క్రియ చేయలేడు, ఒక అడుగు కూడా వేయలేడు. ఆయన దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుడు తానుకు తాను ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎజికియేలు గ్రంథము 37వ అధ్యాయం. ఎజికియేలు గ్రంథం 37వ అధ్యాయం. పదో వాక్యం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యము అయి నిలిచిరి. ఇక్కడ ఎజికియేలు చాలా స్పష్టంగా ఆయన తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఎముకలు లోయలో దేవుడు అక్కడ నిలబెట్టాడు. ఆయనకు వచ్చినటువంటి దర్శనంలో నిలబెట్టి, నరపుత్రుడా, వీటిలోనికి జీవవాయువు వచ్చినట్లుగా వీటికి ప్రవచింపము అని, ఆ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలతో ప్రవచింపమని దేవుడు ఎజికియేలుతో చెప్పి ఉన్నాడు. ఎప్పుడైతే ఎజికియేలు ఆయన ప్రవచించి ఉన్నాడో అప్పుడు అవి శరీరాన్ని దాల్చుకుని, నరములు మాంసమును దాల్చుకుని, అప్పుడు వాటిలోనికి జీవవాయువు వచ్చినట్లుగా ఆయన దేవుని యొక్క మాట ద్వారా ప్రవచించినప్పుడు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మేరకు ఆయన ప్రవచింపినప్పుడు అప్పుడు వాటిలోనికి జీవవాయువు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము మనలో ఒక జీవ ఆత్మని కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో మనం ఎప్పుడైతే పడుతుందో, మన హృదయం సారవంతమైనటువంటి హృదయముగా ఉన్నప్పుడు, సారవంతమైనటువంటి నేలలో విత్తనము పడినప్పుడు ఏ రీతిగా మొలక వస్తుందో ఆ రీతిగా మన హృదయం ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలో ఆయన కార్యం చేస్తాడు. మొదట ఆయన ఆకర్షించి ఆయన వాక్యం మనం విని ఆ వాక్యంలో మనం ఫలించేటట్టుగా, మనం తిరిగి జన్మించేటట్టుగా, మనం తిరిగి జీవంలోనికి వచ్చేటట్లుగా, చనిపోయినటువంటి స్థితిలో నుంచి మనం దేవునిలో మనం తిరిగి జన్మించే వారిగా ఆయన చేస్తాడు అని చాలా స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం ఇదే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం అనేటువంటి మాటని మనం భౌతికమైనటువంటి ఒక శుభ్రం చేసుకోవడం దాని గురించి మాట్లాడట్లేదు అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సమయంలో ప్రియ స్నేహితులారా, చాలామంది వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యానికి వాళ్ళు ఆకర్షితులైనప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఆ వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. వాక్యానికి వాళ్ళు నేర్చుకోవడానికి, వాక్యం దగ్గరికి రావడానికి, వాళ్ళు దేవుని మీద ఆధారపడి వాళ్ళు తిరిగి జన్మించడానికి వాళ్ళు ఇష్టపడతారు. కానీ వాక్యంలో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 23వ అధ్యాయం 13వ వచనంలో ఆయన పరిసయ్యులతో మాట్లాడుతూ
చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు గ్రుడ్డు వాళ్ళై ఉండి మీరు గ్రుడ్డు వారికి ఎలాగూ త్రోవ చూపుతారు అని పలుమార్లు పరిసయ్యులతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అలాగే మీరు గ్రుడ్డువారై ఉండి మీరు వాళ్ళకి త్రోవ చూపడం అంటే మీకు ఎలా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలో మీకు తెలియదు. కాకపోతే మీరు వారిని రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడతాడు. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో, అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో ఈ యొక్క 3 వచనాలను కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు ప్రవేశించడానికి వాళ్ళు ప్రవేశించట్లేదు. అలాగే ప్రవేశించాలని ఆశగా ఉన్నవారు కూడా అడ్డుగా ఉన్నారు. మీరు ప్రవేశించట్లేదు, వారిని కూడా ప్రవేశించనివ్వట్లేదు అని వాళ్ళని ఖండించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, సత్యం మనల్ని స్వతంత్రులను చేస్తుంది. సత్యం మనల్ని స్వతంత్రం చేయడం అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవడానికి, ఆ యొక్క మాటలు మనం వినడానికి, ఉన్నట్లుగా బోధించే వారి యొక్క మాటలను వినడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, అప్పుడు ఏదైతే దేవుని యొక్క సత్యం నేర్చుకోవాలనే ఆశ అయితే ఏదైతే ఉందో హృదయంలో కలుగుతూ ఉందో, అప్పుడు ఆ యొక్క సత్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. అలా కాకుండా ఇలాంటి పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు సత్యాన్ని బోధించినట్లు ఒక మాట, ఒక సత్యం, ఒక లైన్ బోధించి దానికి వాళ్ళ యొక్క సొంత అర్థాలని, సొంత నిర్వచనాలని వారు జోడించి వాక్యాన్ని కలిపి చెరిపి వాళ్ళు అడ్డగించేవారుగా ఉన్నారు. వారు దేవునిలో తిరిగి జన్మించకుండా, పూర్తిగా దేవుని మీద ఆధారపడకుండా, వారు దేవుని యొక్క నూతన సృష్టిగా మారకుండా వాళ్ళు పాపంలోనే మరలా పడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయేవారుగా అవడానికి కారణం అసత్య వాక్యం అనేటువంటిది ఈ దినాల్లో ఎక్కువ అవడం. అసత్యాన్ని అంటే అబద్ధాలను బోధించడం, వాళ్ళకి నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు వ్యాఖ్యానం చేయడం, వాళ్ళ సొంత ఆలోచన మీద వాళ్ళు ఆధారపడి దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యొక్క సొంత వ్యాఖ్యానం చేస్తూ వాళ్ళు ప్రవేశించకుండా, అలాగే ప్రవేశించడానికి ఎవరైతే దేవుడు ఆకర్షిస్తున్నాడో వాళ్ళను కూడా అడ్డగించేటువంటి వారిగా ఈ యొక్క అబద్ధ బోధకులు ఉన్నారు అనేటువంటిది మనం ఈ యొక్క 3 వచనాల ద్వారా మనకు అర్థం అవుతుంది. ఈ యొక్క సమయంలో తిరిగి జన్మించడం దాని గురించి దేవుడు చెప్పిన ఒక ఉపమానాన్ని మీ దృష్టిలోనికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క ఉపమానం తిరిగి జన్మించడం గురించి, లేకపోతే పునర్జన్మ స్నానం అనేటువంటి విషయం గురించి మీకు పూర్తి అవగాహన వస్తుందని ఆశపడుతున్నాను. దేవుడు ఈ యొక్క మాటల్ని మీ వినికిడిలో దీవిస్తాడనేటువంటి ఆశతో ఈ యొక్క ఉపమానాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ దేవుడు ఒక ఉపమానాన్ని గురించి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాగే ఈ యొక్క ఉపమానం అన్ని ఉపమానాలకు కూడా ఇదే మూలమైనటువంటి ఉపమానమై ఉందని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఎందుకనంటే ఈ ఉపమానం తెలియకపోతే ఇంకా మీకు ఏ ఉపమానం అర్థం అవుతుంది అన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఉపమానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈ ఉపమానం చాలా లోతైనటువంటిది. ఈ ఉపమానం మీద ప్రతిదీ ఉపమానం కూడా ఆధారపడి ఉంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నాడు. 4వ వచనం నుంచి మనం చూసినప్పుడు, వాడు విత్తుచుండగా, అంటే ఈ ఉపమానం ఏంటిది? విత్తువాడు గూర్చినటువంటి ఉపమానం అని మనం అంటాం. కానీ మనం ఈ యొక్క ఉపమానాన్ని ఈ యొక్క నేలలు గూర్చినటువంటి ఉపమానంగా మనం చూడాలి. 4 రకాలైన నేలలు గురించినటువంటి ఉపమానం.
ఆ యొక్క ఉపమానం విత్తువాడు యొక్క విత్తువాని గూర్చినటువంటి ఉపమానం కాదు, ఇది నేలలు గూర్చినటువంటి ఉపమానంగా మనం ఈ యొక్క ఉపమానాన్ని మనం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క 4వ వచనం నుంచి మనం చదివినప్పుడు, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. మొదటి నేల ఎలా ఉంది అని అంటే, త్రోవ ప్రక్కన నేల ఎలా ఉంటుందో అలాగూ ఈ నేల ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి, ఆ యొక్క విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినప్పుడు ఆ విత్తనాలని పక్షులు వచ్చి తినివేసిని అని అంటున్నాడు. విత్తువాడు విత్తినప్పుడు ఆయన విత్తేది ఆ యొక్క గింజలు, ఆ యొక్క విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మొలకెత్తాలని ఆయన విత్తుతున్నాడు, అవి ఫలించాలని ఆయన విత్తుతున్నాడు. కానీ ఈ యొక్క నేల చాలా గట్టిగా ఉన్నందున, ఈ యొక్క త్రోవ ప్రక్కన నేల ఏ మాదిరిగా ఉంటుందో, సారం లేనటువంటి నేలలాగా ఆ నేల అలా ఉండినందున ఆ యొక్క గింజలు పక్షులు వచ్చి తినివేసిని అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ఈ యొక్క నేల దేన్ని సూచిస్తుందంటే, అంటే తిరిగి జన్మించని హృదయాన్ని ఈ నేల సూచిస్తుంది. అంటే తిరిగి జన్మించని హృదయం ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా ఈ నేల ఉంది. అంటే ఈ నేలకి ఏది సాదృశ్యం అంటే తిరిగి జన్మించిన హృదయం సాదృశ్యం. వాక్యం అనేటువంటి విత్తనం వాళ్ళ హృదయంలో పడిన ఆ యొక్క వాక్యం వాళ్ళలో ఫలించట్లేదు. దానికి కారణం వాళ్ళ హృదయం చాలా గట్టిగా, లేకపోతే అపవాది వచ్చి యొక్క వాక్యాన్ని దొంగిలించేవాడుగా, అపవాది వచ్చి ఆ వాక్యాన్ని తీసివేసే హృదయంగా వారి యొక్క హృదయాలు ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క హృదయం పాపంలో మరణించినటువంటి హృదయంగా ఉంది. అంటే వాళ్ళు పూర్తిగా చనిపోయినటువంటి స్థితిలో వారు ఉన్నారు. అంటే ఈ యొక్క త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు ఏ రీతిగా అపవాది వచ్చి దొంగిలించాడో, ఏ రీతిగా అపవాది వచ్చి తీసివేశాడో, ఏ రీతిగా పక్షులు వచ్చి తీసివేసినాయో, వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆ జీవంలోనికి రానటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క హృదయం, మనం ఏ హృదయానికి, 4 హృదయాల్లో ఏ హృదయానికి చెందిన వాళ్ళు మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 6వ వాక్యం. వీళ్ళందరూ కూడా పాపులు, వారు మరణించినటువంటి స్థితిలో ఉన్నారని ఇక్కడ మాట్లాడుతుంది వాక్యం. అంటే ఈ యొక్క త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు, ఈ యొక్క త్రోవ ప్రక్కన ఉన్నటువంటి హృదయం ఏ మాదిరిగా ఉందంటే వాళ్ళు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అపవాది వాళ్ళని మోసగిస్తుంది. అపవాది వారిలో పడినటువంటి విత్తనాలను కూడా దొంగిలించేటువంటి స్థితిలో ఉంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఆ లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఆ అపవాది వచ్చి ఆ యొక్క పడినటువంటి విత్తనాలని వాళ్ళ హృదయంలో నుంచి తీసివేసి వాళ్ళు రక్షించబడకుండా ఉండడానికి అపవాది వారిని మోసగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ లూకా సువార్తలో 12వ అధ్యాయంలో మనం అర్థం చేసుకోగలం. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం అర్థం చేసుకోగలం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఈ యొక్క మాటల్ని మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ వాక్యం అనేటువంటిది మనం విన్నప్పటికీ అపవాది వెంటనే ఆ యొక్క వాక్యాన్ని దొంగిలించేవాడిగా, ఆ వాక్యం అనేటువంటిది వెంటనే మనం విని
మర్చిపోయేవారిగా ఉండేటట్లు చేస్తుంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఈ యొక్క హృదయం పూర్తిగా తిరిగి జన్మించని హృదయంగా ఉంది. ఏమాత్రం కూడా జీవం లేనటువంటి హృదయంగా ఉంది. ఏమాత్రం కూడా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఈ యొక్క హృదయం ఉంది. ఏమాత్రం కూడా దేవుని వాక్యానికి స్పందించలేని స్థితిలో ఉంది. దేవుని వాక్యానికి అర్థం చేసుకోవడానికి కూడా ఆశ లేనటువంటి హృదయంగా ఈ యొక్క హృదయం ఉంది. ఒకవేళ ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో గనక మీ హృదయం ఉన్నట్లయితే, ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో గనక మీ యొక్క హృదయం ఏమాత్రం కూడా సత్యం కొరకు ఆకలి లేనట్లుగా, సత్యం తెలుసుకోవాలనేటువంటి ఆకలి లేనట్లుగా, దేవునిలో నేను ఉండాలి, దేవునిలోకి రావాలి, రక్షించబడాలి అనేటువంటి ఆశ ఏమాత్రం లేనటువంటి హృదయంగా ఈ యొక్క హృదయం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈ యొక్క సమయంలో మీ యొక్క విన్నటువంటి వాక్యం మీ హృదయంలో నిలిచి ఉంటుందా? విన్నటువంటి వాక్యం మీ హృదయంలో కార్యం జరిగిస్తుందా? విన్నటువంటి వాక్యం గురించి కనీసం మీరు ఆలోచించగలుగుతున్నారా? విన్నటువంటి వాక్యం ఆ యొక్క హృదయంలో కార్యం చేయాలనేటువంటి ఆశ ఏమాత్రమైనా ఉందా అని ఈ యొక్క ఉపమానం ద్వారా, ఈ యొక్క మాటల ద్వారా మిమ్మల్ని దేవుని పేరిట ప్రశ్నించాలని అనుకుంటున్నాను. ఒకసారి మీ హృదయంలో ఆలోచించండి. మీరు దేవుని వాక్యానికి మీ హృదయం ఎలా స్పందిస్తుంది? దేవుని వాక్యానికి మీరు ఎలాగూ మీరు ఇష్టం చూపుతున్నారు? లేకపోతే దేవుని వాక్యం వినడానికి ఎంత ఇష్టాన్ని మీరు చూపించేవారుగా ఉన్నారు అని ఒకసారి మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అపవాది ఆయన చాలా ఎలా ఉన్నాడంటే, ఆ వాక్యం ఫలించకుండా వారిని మోసగించడానికి పూర్తిగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆలోచించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి, వెంటనే పడినటువంటి వాక్యాన్ని వెంటనే దొంగిలించేవాడుగా, తీసివేసేవాడుగా ఉన్నాడు అని మనం గ్రహించాలి. రెండవ మాటని మనం ధ్యానం చేద్దాం. 5వ వచనంలో, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అంటే విత్తువాడు విత్తుతుండగా కొన్నేమో త్రోవ ప్రక్కన పడిని, మరికొన్నేమో రాతి నేల మీద పడిని అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఒక సమయంలో రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు అంటే వాళ్ళ హృదయం రాతి నేలను పోలి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంటే రాతి నేల మీద పడినప్పుడు అవి వెంటనే మొలక వచ్చినప్పటికీ వెంటనే అవి చనిపోయేవిగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇదే ఉపమానంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే విత్తువాడు కొన్ని రాతి నేల మీద విత్తేటప్పుడు రాతి నేల మీద పడినాయో ఈ యొక్క మాటలు లేకపోతే ఆ యొక్క విత్తనాలు వెంటనే మొలకు వచ్చి వెంటనే చనిపోయేవిగా ఉన్నాయి. ఆ వాక్యం ఏమని ఇంకా వివరంగా మాట్లాడుతుందో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క హృదయం కలిగినటువంటి వాళ్ళు, ఈ యొక్క రాతి హృదయం కలిగినటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అంటే వాక్యము విన్నప్పుడు వారిలో ఆశ అనేటువంటిది కలిగినప్పటికీ, వారిలో వారు వాక్యం గురించి ఆలోచన చేసినప్పటికీ వారు పూర్తిగా వాళ్ళు తిరిగి జన్మించని స్థితిలో ఉన్నారు, మరలా జన్మించని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క వాక్యం అనేటువంటిది ఎప్పుడైతే వీళ్ళకి వచ్చేటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయో వాటిని బట్టి ఈ వాక్యం అనేది వారిలో ఫలించట్లేదు. ఎందుకనంటే వాళ్ళు తిరిగి జన్మించని స్థితిలో ఉన్నారు అనేటువంటిది మనం గ్రహించాలి. 51వ కీర్తన 17వ వచనంలో చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. 51వ అధ్యాయము 51వ కీర్తన 17వ వాక్యం, దేవుడికి విరిగి నలిగినటువంటి హృదయం అంటే చాలా ఇష్టం అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే దేవుడు ఎలాంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు? దేవుడు రాతి హృదయాన్ని ఆయన యొక్క వాక్యం విన్నప్పటికీ మనలో కార్యం జరగట్లేదు అని అంటే మన హృదయం ఆ రాతి నేలను పోలి ఉంది.
అంటే దేవుడు ఎలాంటి హృదయంలో కార్యం చేస్తాడు, ఎలాంటి హృదయాన్ని ఆయన కలిగించి కార్యం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన ఆకర్షించి, ఆయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని మనకు కలిగజేసి ఆయన వాక్యం మనలో ఫలింప చేయాలని ఆయన ఇష్టపడువాడుగా ఉన్నాడు. దాని ద్వారా మనం తిరిగి జన్మించే స్థితిలోనికి దేవుడు తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క సమయంలో మరొకసారి ప్రియ స్నేహితులారా, మన యొక్క హృదయం, మీ హృదయం ఎలాంటి హృదయంగా ఉంది? మీరు త్రోవ ప్రక్కన పడినటువంటి నేలలాగా మీ హృదయం ఉందా? అలాగే రాతి నేలలాగా మీ హృదయం ఉందా? రాతి నేల గురించి బైబుల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. వాళ్ళకి దేవుని యొక్క భయం కొద్దిగా కలిగినప్పటికీ, వారు ఆ పాపపు విషయంలో కొంచెం ఆలోచన చేసినప్పటికీ, వాళ్ళు దేవుణ్ణి వెతకాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు పూర్తిగా తిరిగి జన్మించినందున, లేకపోతే వాళ్ళ యొక్క హృదయం సారవంతమైనటువంటి హృదయంగా మారినందున, వెంటనే విన్నటువంటి వాక్యం ఆ యొక్క వేరు లోపలికి వెళ్ళినందున ఎండిపోయేదిగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వాళ్ళు క్రీస్తులో ఏరు పారిన వారై ఉన్నారు, వాళ్ళు క్రీస్తులో ఏరు పారిన వారై క్రీస్తులో కట్టబడేవారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే మనం ఎప్పుడు క్రీస్తులో మనం కట్టబడతాం, ఎప్పుడు మనం తిరిగి జన్మిస్తాం, ఎప్పుడు మనం వేరు పారేవారుగా, క్రీస్తులో వేరు పారేవారుగా ఉంటాం అని అంటే, ఎప్పుడైతే మన హృదయం సారవంతమైనటువంటి హృదయంగా ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయం దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా మనం గ్రహించడానికి మనం ఇష్టం చూపుతామో, అప్పుడు దేవుడు ఆకర్షించినప్పుడు దేవుడు మన హృదయంలో చేసేటువంటి కార్యం ఆయన ఆకర్షించి, ఆయన వాక్యం పట్ల ఆయన మన యొక్క పాపపు స్థితిని ఆయన గుర్తు చేస్తూ, ఆయన పాపపు స్థితి గురించి మనతో మాట్లాడుతూ, మన హృదయాన్ని ఆయన సారవంతమైనటువంటి హృదయంగా ఆయన మార్చేవాడై ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు, మనం క్రీస్తులో వేరు పారకుండా, మనం వేరు క్రీస్తులోనికి వెళ్లకుండా గనక మనం ఉన్నట్లయితే, మనం వెంటనే ఎండిపోయేటువంటి వారుగా ఉంటాం, జీవం లేనటువంటి వారుగా ఉంటాం. ఏమాత్రం కూడా సత్యం గుర్చినటువంటి ఆకలి కానీ, సత్యం తెలుసుకోవాలనేటువంటి ఆకలి కానీ లేనటువంటి వారుగా, అలాంటి స్థితిలో మనం ఉంటామనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసి ఉంది. ఇక్కడ గనుక మనం లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనాన్ని గమనిస్తే గనుక, ఎప్పుడైతే వారికి శోధనలు వస్తాయో వాళ్ళు వెంటనే పడిపోయేటువంటి స్థితిలో ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే వారు వేరు లోపలికి వెళ్ళలేదు కాబట్టి, వాళ్ళు వేరు సత్యం తెలుసుకుని, వాళ్ళ వాక్యాన్ని గ్రహించి, వాళ్ళ హృదయాన్ని దేవుడికి అప్పగించి, వాళ్ళ హృదయం యొక్క విరిగి నలిగినటువంటి హృదయంతో వాళ్ళు దేవుణ్ణి వెతకలేదు కాబట్టి, విరిగి నలిగినటువంటి హృదయంగా పాప విషయంలో వాళ్ళకి చింత లేదు కాబట్టి, పాప విషయంలో ఆలోచన, వాళ్ళ పాప విషయంలో భారం లేదు కాబట్టి, ఆ వాక్యము విన్నప్పటికి కూడా వాళ్ళు ఎండిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. వెండిపోయి పూర్తిగా మరలా జీవం లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. ఈ యొక్క సమయంలో ప్రియ దేవుని సంగమా, ప్రియ స్నేహితులారా, మీరు ఎలాంటి హృదయాన్ని పోలి ఉన్నారు? ఈ యొక్క సమయంలో మీ హృదయము నిజంగా సారవంతమైనటువంటి హృదయంగా ఉందా? మీ యొక్క హృదయం వాక్యం విన్నప్పటికీ, నేను వాక్యం వింటున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని పూర్తిగా తిరిగి జన్మించిన స్థితిలో గనక మీ హృదయం ఉన్నట్లయితే, చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది, వెంటనే మీరు పడిపోయేవారుగా ఉన్నారు. ఎందుకనంటే మీ హృదయంలో వాక్యం అనేటువంటిది పూర్తి కార్యం జరిగించడానికి మీ హృదయం పూర్తిగా తిరిగి జన్మించలేదు కాబట్టి, పూర్తిగా సారవంతమైనటువంటి హృదయంగా మీ హృదయం మారలేదు కాబట్టి, మీరు వెంటనే వాడిపోయేవారుగా, పడిపోయేవారుగా, వెంటనే వాక్యం చదివిన వాక్యాన్ని గ్రహించకుండా, సత్యం
కొంచెం అర్థమైన ఆ సత్యంలో నిలబడలేరు. ఎందుకనంటే ఈ యొక్క కార్యం అనేటువంటిది, పూర్తి దేవుని యొక్క కార్యం అనేటువంటిది మీ హృదయంలో జరగలేదు కాబట్టి వెంటనే మీరు పడిపోయేటువంటి స్థితిలో ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, చాలా స్పష్టంగా మన వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహించినప్పుడు మనం లోతుగా మనం ఆ యొక్క పాపపు గురించి, మన యొక్క పాపపు స్థితి గురించి, మన హృదయం పూర్తిగా చెడిపోయిందని, ఏ యొక్క స్వస్థత లేదు అని వాక్యం సెలవిస్తుంది, ఏ యొక్క మంచి హృదయంలో లేదని వాక్యం సెలవిస్తుంది, మన యొక్క నీతి క్రియలు అన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు వలె ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. అలాంటప్పుడు మనం దేవుణ్ణి వెతకాలి. దేవుని మనశక్తితో, మన మంచి పనులతో, వీటితో మనం దేవునిలో ఉన్నాం అనుకోవడం చాలా పొరపాటు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే మనం పూర్తిగా చెడిపోయి ఉన్నాం. ఆ యొక్క హృదయం ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి హృదయంతో మన వాక్యాన్ని మనం వెతకడానికి మనం చూస్తామో, ఎప్పుడైతే ఆ వాక్యానికి మనం లోబడతామో, వెంటనే ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహించి, దేవుడు ఏం చేస్తాడంటే చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన మనల్ని తిరిగి జన్మింపజేస్తాడు. అంటే మనలో ఆ యొక్క నూతన జీవితాన్ని మనకి ఇస్తాడు. ఆ యొక్క సమయంలో పూర్తిగా మనం ఈ యొక్క విశ్వాసం, ఆ యొక్క నూతన జీవితం, మన యొక్క పాపపు ఒప్పుకోలు, ఇవన్నీ కూడా ఒకేసారి దేవుడు మన హృదయంలో జరిగించేటువంటి కార్యం. ఎప్పుడు ఆయన విశ్వాసాన్ని ఇచ్చేది ఆయనే, ఆయన మారు మనసు ఇచ్చేది ఆయనే, నూతన హృదయాన్ని ఇచ్చేది ఆయనే. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ యొక్క విశ్వాసం ఇచ్చేది ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. ఆ నూతన కార్యం జరిగించేది ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. నూతన హృదయాన్ని ఇచ్చేది ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో పూర్తిగా మనం ఆయన మీద ఆధారపడవలసి ఉంది. ఈ యొక్క రక్షణ కార్యం కొరకు మన క్రియలతో మనం రక్షించబడలేం. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపము నిమిత్తం ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. పూర్తిగా మన పాపము అంత భయంకరమైంది. ఒక పరిశుద్ధుని యొక్క రక్తము కోరుకుంది. మన హృదయంలో మనం పూర్తిగా చెడిపోయినటువంటి స్థితిలో నుంచి మనం బయటికి రావడానికి ఒక పరిశుద్ధుడు వచ్చి మన కొరకు రక్తాన్ని కార్చి, ఆయన పాపాన్ని ఆయన శిలువ మీద బంధించి, ఆయన ఆ యొక్క విషయంలో దేవుని ద్వారా, తండ్రి ద్వారా తీర్పు తీర్చబడి, మన కొరకు మన పక్షాన తీర్పు తీర్చబడి, ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి మరలా సమాధి చేయబడి పునరుద్ధానుడిగా ఆయన లేచాడు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇదంతా కూడా మన పాపపు విషయంలో ఆయన జరిగించినటువంటి కార్యం. ఇంత గొప్ప కార్యం జరిగినప్పుడు, ఇంత గొప్ప కార్యం దేవుడు మన కోసం ఆయన చేసి, ఆయన పాప విషయంలో మారు మనసు పొందమని ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు, ఆయన హెచ్చరిస్తున్నప్పుడు, ఆయన ప్రకటిస్తున్నప్పుడు మన ఎంతైనా మన హృదయం గురించి ఆలోచన చేయవలసి వారమై ఉన్నాం. చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం ఆయనలో మనం వేరుపారుతుందో, ఎప్పుడైతే మనం ఆయనలో మనం సారవంతమైనటువంటి హృదయంగా ఉండి, ఎప్పుడైతే ఆ వాక్యం అనేటువంటి విత్తనం మనలోనికి వెళ్తుందో, అప్పుడు మనం నూతన సృష్టిగా మనం తిరిగి జన్మించే వారిగా మనం ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మనం మంచి ఫలాల్ని మనం ఫలించేవారిగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అది కూడా వాక్యానుసారమైనటువంటి ఫలాలను మనం ఫలించేవారిగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనం ఇప్పటి వరకు మనం 2 రకాలైనటువంటి హృదయాలని మనం చూసాం. మొదటిది త్రోవ ప్రక్కన పడినటువంటి హృదయం, రెండవది రాతి హృదయం. ఈ యొక్క సమయంలో మీరు ఈ 2 నేలలకి ఒకవేళ సంబంధించిన వారై ఉంటే, వెంటనే మీరు మీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకుని, మీరు వాక్యం దగ్గరికి వచ్చి సత్యాన్ని గ్రహించి, ఆ యొక్క విషయాల్లో మీరు పశ్చాత్తాపడి, మీ పాపపు విషయంలో మీరు ఒకసారి పరిశీలన చేసుకుని, మీరు ఎలా జీవిస్తున్నారు, వాక్యానికి ఎలా లోబడుతున్నారు, సత్యం మీరు ఎలా గ్రహిస్తున్నారు, మీరు సత్యంలో ఉన్నారా, సత్యం ద్వారా మీరు విడుదల చేయబడినటువంటి వారుగా ఉన్నారా అనేటువంటిది మీరు ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. లేక కేవలము మీరు మీ యొక్క క్రియల ద్వారా మీరు దేవుని వెంబడించే వారుగా ఉన్నారా, మీ యొక్క క్రియల ద్వారా
దేవునిలో కొనసాగుతున్నాననేటువంటి అబద్ధపు సమాధానాన్ని పొందుకునేటువంటి స్థితిలో మీ హృదయాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎందుకనంటే వాక్యం చాలా స్పష్టంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నారు. ఆయన ఏమని హెచ్చరిస్తున్నారంటే, పరిసయ్యులు వాళ్ళు గుడ్డివారై ఉన్నారు, కానీ వాళ్ళు త్రోవ చూపుతున్నారు గుడ్డివారికి అని వాక్యం సెలవిస్తుంది. అంటే సత్యాన్ని బోధించకుండా అసత్యాన్ని బోధించేవారు వాళ్ళు దేవుని యొక్క మార్గంలో మనల్ని ఎలా తీసుకువెళ్ళగలరు, దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళేటట్లు వాళ్ళు ఎలాంటి బోధ చేయగలరు మనకి అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎందుకనంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము ద్వారానే, సత్యము ద్వారానే మన యొక్క పాపం నుంచి మనం విడుదల పొందుకుంటాం. ఎందుకనంటే మనం పూర్తిగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి మీరు వినేటువంటి వాక్యము సత్యమై ఉందా, అది నిజంగా బైబుల్లో మీరు పరిశీలన చేసుకుని మీరు చూడగలుగుతున్నారా, నేను వినేటువంటి వాక్యం సత్యమైనా అనేటువంటి విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. ఎందుకనంటే మా యొక్క ముఖ్యమైనటువంటి భారం ఏమైందంటే, ఈ యొక్క బెరియా బైబుల్ సంఘాన్ని మేము ఎందుకు ప్రారంభించి ఉన్నామంటే, వాక్యాన్ని పరిశీలన చేయాలని, వాక్యంలో పరిశీలన చేసి సత్యం ద్వారా మీరు విడిపించబడాలని, మీరు సత్యంలోనికి వచ్చి మీరు దేవుని యొక్క నిజమైనటువంటి రక్షణని మీరు పొందాలని అనేటువంటి ఆశతో, భారంతో ఈ యొక్క పరిచర్యని మేము ప్రారంభించి ఉన్నామని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే 3వ నెలని మనం చూద్దాం. 6వ వచనంలో 13వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను, అవి ముండ్లు వాటిని అణచివేసెను అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. ఒక సమయంలో ప్రియ స్నేహితులారా, విత్తువాడు విత్తుతుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడిని, కొన్నేమో రాతి నేల మీద పడిని, కొన్నేమో ముండ్ల పొదలలో పడిని. త్రోవ ప్రక్కన పడినటువంటి హృదయం కలిగిన వారు తిరిగి జన్మించలేదు. వాళ్ళు వాక్యం వెంటనే అపవాది వచ్చి ఆ వాక్యాన్ని మర్చిపోయేవారిగా అపవాది చేస్తున్నాడు, దొంగిలిస్తున్నాడు వాక్యాన్ని అని మనం చూసి ఉన్నాం. అలాగే ఒకవేళ అలాంటి హృదయం కలిగిన వారై ఉంటే మనం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఎందుకనంటే ఆ వాక్యం విని కూడా మనం వాక్యాన్ని లోబడలేనటువంటి స్థితిలో, దేవుడు ఆయన పిలుస్తున్నప్పటికీ, ఆయన ఈ యొక్క రక్షణ వాక్యముతో ఆయన మనల్ని పిలుస్తున్నప్పటికీ, ఆయన హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ మన పాప విషయంలో ఏమాత్రం కూడా భయం లేనటువంటి వారిగా, ఆ హృదయాలకి సంబంధించినటువంటి వారు, అంటే త్రోవ ప్రక్కన ఏ రీతిగా ఉందో వారు అలాంటి స్థితిలో ఉన్నారు. ఏమాత్రం కూడా భయం లేకుండా దేవుడు ఆయన తీర్పు తీరుస్తాడు, దేవుడు మన పాప విషయంలో మనల్ని శిక్షిస్తాడు అనేటువంటి భయం లేనటువంటి వారుగా ఉన్నారు. అలాగే రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు, ఆ రాతి నేలకు సంబంధించిన హృదయం, గట్టి హృదయం, ఆ యొక్క హృదయం కలిగినటువంటి వారు కూడా వారు దేవుని యొక్క భయం వారిలో కలిగినప్పటికీ, వాళ్ళు దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పటికీ కూడా వారిలో పూర్తిగా వారి హృదయం అనేటువంటిది పూర్తిగా తిరిగి జన్మించలేదు. సారవంతమైనటువంటి హృదయంగా వాళ్ళ యొక్క హృదయం మార్చబడలేదు. వాళ్ళు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు, ఆ యొక్క విత్తనాలు చాలా వాక్యాన్ని విని కూడా వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క హృదయం ఈ యొక్క వాళ్ళకున్నటువంటి ఐహికమైనటువంటి లోక సంబంధమైనటువంటి విచారాల చేత ఆ యొక్క హృదయం అణచివేయబడేదిగా ఉంది అనేటువంటిది మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనం నుంచి 25వ వచనం వరకు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనము, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి నేత్ర ఆశ, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, వాక్యం విన్నప్పటికి కూడా ఈ యొక్క విచారాలు, లేకపోతే ఈ యొక్క ఆశలు, ఈ యొక్క ధనం మీద ఉన్నటువంటి ఆశ ఏం చేస్తుందంటే విన్నటువంటి వాక్యాన్ని అణచివేసేదిగా ఉంది.
మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీలో ఒకటి కొదవగా ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీలో ఒకటి కొదవగా ఉంది అని అంటే ఆయన ఆ ధనం విషయంలో, ఆ ధనం మీద ఉన్నటువంటి ఆశని తొలగించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఒకవేళ నన్ను వెంబడించాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా అమ్మివేసి బీదలకు ఇచ్చేయమని దేవుడు చెప్పి ఉన్నాడు. అంటే దేవునికి తెలుసు ఆయన యొక్క హృదయం ఎలా ఉందో. దేవునికి తెలుసు ఈ యొక్క వ్యక్తి నన్ను వెంబడించాలని ఉన్నప్పటికి కూడా, ఈ వ్యక్తికి వాక్యం వినాలని ఉంది అన్నప్పటికి కూడా ఆయన ధనం అనేటువంటి విషయంలో ఆయన పెనుగులాడుతున్నాడు. ధనం వారి యొక్క హృదయంలో ధనం ఉన్నటువంటిది ఒక విగ్రహంగా ఉంది అనేటువంటిది దేవుడు ఆ యొక్క వ్యక్తిలో చూసి ఉన్నాడు, గ్రహించి ఉన్నాడు ఆ యొక్క హృదయాన్ని. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మీ యొక్క హృదయం ఎలా ఉంది? దేవుడిని వెతికేటువంటి సమయంలో మీ హృదయం ఎలా ఉంది? ఒకవేళ గనక మీరు ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాన్ని గనక మీరు పొందుకోవాలని గనక మీరు ప్రయత్నం చేస్తూ, అదే సమయంలో దేవుణ్ణి కూడా మీరు వెతికేవారుగా, అదే సమయంలో దేవుణ్ణి కూడా మీరు వెంబడించడానికి ఆశ అనేటువంటిది మీలో ఉంటే, వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు అని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి ఇద్దరికి దాసుడుగా ఉండలేడు. లోకానికి దాసుడుగా, ధనానికి దాసుడుగా, అదే సమయంలో దేవునికి దాసుడుగా, దేవునికి లోబడేవాడుగా, దేవుణ్ణి వెంబడించేవాడుగా ఉండలేడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో మరొకసారి ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, మీ యొక్క హృదయం ఎలా ఉంది? ఈ యొక్క విచారాలు, ఈ యొక్క ధనం మీద ఉన్నటువంటి ఆశ, లేకపోతే ఈ లోకం మీద ఉన్నటువంటి ప్రేమ మిమ్మల్ని వెంటనే పడవేసేదిగా వాక్యం చదివినప్పటికీ, మీరు దేవుణ్ణి వెతుకుతున్నాను అనుకున్నప్పటికీ, మీరు ప్రార్థన చేస్తున్నాను అని అనుకున్నప్పటికీ, పూర్తిగా మీ హృదయం సారవంతమైనటువంటి హృదయంగా, లేకపోతే తిరిగి జన్మించినటువంటి హృదయంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ లోకం మీద ఉన్నటువంటి ప్రేమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు కనుక మనం చూస్తే, చాలా స్పష్టంగా వాక్యం సెలవిచ్చేటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు లోకం మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళు వెంటనే పడిపోయిన స్థితిలో వారు ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు, ఈ లోకాన్ని మీరు ప్రేమించవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే ఈ లోక స్నేహం దేవునికి వైరం అని, దేవునికి విరోధం అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ లోకం విషయంలో, ఈ లోక స్నేహాన్ని మనం కోరుకుని, ఈ లోకాన్ని మనం ప్రేమిస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాన్ని గనక మనం ప్రేమించేవారమైతే, మనం సరైనటువంటి స్థితిలో మనం వెతకట్లేదు. మన హృదయం సారవంతమైనటువంటి హృదయంగా లేదు. మన హృదయం తిరిగి జన్మించలేదు. మన హృదయం మనం వెతుకుతున్నామనే తృప్తి, మనం అబద్ధ సమాధానం పొందుకున్నప్పటికి కూడా వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఒకవేళ లోకం మీద ప్రేమ ఉందేమో ఒకసారి ప్రశ్న వేసుకోండి. మీరు లోకంలో ధనాన్ని ప్రేమిస్తున్నారేమో ప్రశ్న వేసుకోండి. మీరు దేవుణ్ణి వెంబడించేది ఈ లోకాన్ని సంపాదించుకోవడానికేమో, దేవుణ్ణి వెంబడించడానికి ఈ లోకంలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవడానికేమో, దేవుణ్ణి వెంబడించేది మీరు భౌతికమైనటువంటి వాటిని పొందుకోవడానికేమో, ఒకవేళ అలాంటి ప్రార్థనలు చేస్తూ, అలాంటి వాక్యాలు చదివి మీరు తృప్తి పడుతూ గనక మీరు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే, మీరు చాలా భయంకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సత్యం విన్నప్పటికీ, సత్యం తెలుసుకున్నప్పటికీ, ఈ సమయంలో మీరు వింటున్నటువంటి ఈ సత్యం కూడా మీరు విన్నప్పటికీ వెంటనే పడిపోయేటువంటి అవకాశం ఉంది, పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎందుకనంటే ఈ లోకం మీద ఉన్నటువంటి ప్రేమ, మీరు వాక్యాన్ని వెతకకుండా దేవుడు ఆకర్షిస్తున్నప్పటికీ లోబడని వాళ్ళుగా ఉన్నట్లుగా ఈ యొక్క లోకం మీద ఉన్నటువంటి ప్రేమ చేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క లోక ప్రేమ లేకపోతే దేవునికి విరోధమై ఉంది, దేవునికి వైర్యమై ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ లోకాన్ని కనుక మనం ప్రేమించేవారమైతే,
ఈ లోక స్నేహాన్ని మనం కోరుకున్నటువంటి వారమైతే, ఈ లోక స్నేహ విషయంలో మనం కాల యాపన చేసేవారమైతే, ఈ లోక మాటల్లో మనం పడిపోయే వారమైతే, ఈ లోక మాటలు మాట్లాడుతూ మనం హృదయంలో పాపపు తృప్తి మనం పొందేటువంటి వారమైతే మనం మీరు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎందుకనంటే ఈ యొక్క వాక్యము ఆ యొక్క ఈ లోకం మీద ఉన్నటువంటి ఆశ ఏం చేస్తుందంటే ఈ యొక్క సత్యాన్ని అణిచివేసేటువంటి ఆశలుగా ఈ యొక్క లోకం మీద ఉన్నటువంటి ఆశ ఉంది. అందుకనే ఈ యొక్క సమయంలో మీ హృదయాన్ని పరిశీలన చేసుకోమని, మీరు ఏ విధముగానైనాను మీరు మోసగించబడకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభు పేరు మనం చేస్తున్నాను. ఎందుకనంటే మీరు ప్రభు దగ్గరికి మీరు ఆశీర్వదించబడాలా, మీరు దేవుని సన్నిధికి రండి. మీరు స్వస్థపరచబడాలా, దేవుని సన్నిధికి రండి. మీరు ఈ లోకంలో సంపాదించుకోవాలా, దేవుని సన్నిధికి రండి. మీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా, దేవుని సన్నిధికి రండి అని చాలా అబద్ధ బోధకులు ఆహ్వానిస్తూ ఉన్నారు అనేక ఆత్మల్ని. అయితే ఈ సమయంలో మీరు గ్రహించాలి, మీరు దేనికి దేవుణ్ణి వెతుకుతున్నారు, మీరు ఏం పొందుకోవడానికి మీరు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు, మీరు ఏ యొక్క విధానంలో మీరు ఈ లోకంలో బలపరచబడటానికి, భౌతికంగా బలపరచబడటానికి మీరు దేవుని గనుక వెంబడించేవారైతే మీరు వెంబడించేది నిజమైనటువంటి క్రీస్తుని కాదు, మీరు వెంబడించేది అబద్ధపు క్రీస్తుని. మీరు విన్నది నిజమైనటువంటి సువార్త కాదు, మీరు విన్నది అబద్ధపు సువార్త, మరొక సువార్త అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ఈ యొక్క విత్తేటువంటి వాక్యము, మీ విత్తేటువంటి ఈ యొక్క సత్యమైనటువంటి దేవుని యొక్క మాటలు మీ హృదయాన్ని జీవింపజేస్తే, మీ హృదయాన్ని తిరిగి జన్మించే వారిగా చేస్తే. అయితే ఈ యొక్క సమయంలో మీ హృదయాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది, వారి యొక్క హృదయము ఈ లోక పరమైనటువంటి జీవన విధానాలను బట్టి వాళ్ళు ఈ యొక్క వాక్యము ఫలించకుండా ఉంటుంది, అణచివేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఎందుకనంటే చాలా మంది వాళ్ళు ఈ లోక విషయంలో వాళ్ళకు పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉంటారు. దేవుని యొక్క మందిరాలకి, అంటే ఏదైతే చర్చిలుగా పిలువబడుతున్నారో ఆ చర్చికి వెళ్ళి వీళ్ళు వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు. అక్కడ ఉన్నంతసేపు వాళ్ళకి చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎందుకనంటే ఆ యొక్క వాతావరణం అనేటువంటిది ఆ యొక్క దేవుడు కలిగించినటువంటి హృదయం కాదు, దేవుడు కలిగించినటువంటి మారు మనసు కాదు. కాబట్టి అక్కడ ఉన్నంతసేపు నేను దేవునిలో ఉన్నాను అనేటువంటి తృప్తి వాళ్ళు పొందుకొని వెంటనే బయటికి రాగానే వాళ్ళు వెంటనే మళ్ళీ పాపంలో పడిపోతారు. ఎందుకనంటే వాళ్ళు విన్నది సత్యం కాదు కాబట్టి, వాళ్ళు విన్నది సత్యం అనేటువంటి వాక్యాన్ని వాళ్ళు హృదయంలో చేర్చుకోలేదు కాబట్టి వాళ్ళు వెంటనే వాడిపోయేవారుగా, అణచివేయబడేవారుగా, ఆ సత్యం నుంచి వైదొలిగేవారుగా వారు ఉంటారు అనేటువంటి విషయాన్ని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, వాళ్ళు ఈ లోక సుఖాలను వాళ్ళు ప్రేమించి దేవుని కంటే ఈ లోక సుఖాలను వాళ్ళు ప్రేమిస్తున్నారు అని పౌలు గారు సెలవిస్తున్నాడు. అంటే ఈ సమయంలో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారమైతే మనకి ఈ లోకంలో దేనిని కూడా మనం ప్రేమించాం. దేవుని ఎక్కువగా ఇష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడే వారమైతే, మన సత్యాన్ని మాత్రమే ఇష్టపడే వారమైతే ఇంకా ఈ లోకంలో దేనిని కూడా మనం కోరుకుని దాని కొరకు మనం దేవునిలో మనం పొందుకోవాలని మనం ప్రార్థన చేయం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, మీరు ఎలాంటి హృదయానికి సంబంధించిన వారిగా ఉన్నారో ఒకసారి పరిశీలన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఆ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటుమి గాని. ఇక్కడ చాలా స్పష్టంగా
పౌలు గారు మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, మునుపు రక్షించబడక మునుపు, తిరిగి జన్మించక మునుపు, పూర్ణ జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయక మునుపు ఆయన వారు ఎలా ఉన్నారో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దురాశలు, భోగములకు మనం దాసులమై ఉండి, అంటే దురాశలకి మనం దాసులమై ఉన్నాం. ఒకవేళ కనుక మనం దురాశలకి లేకపోతే ఆశలకి, ధనానికి, ధనాపేక్షకి మనం దాసులమై ఉంటే గనక మనం రక్షించబడినట్లే. ఎందుకనంటే ఒకప్పుడు మనం అలా ఉన్నాం, కానీ ఇప్పుడు మనం తిరిగి జన్మించాం అన్న రీతిలో, అన్న కోణంలో పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమయంలో చాలా స్పష్టంగా వాక్యం సెలవిచ్చేటువంటి విషయం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, మనం దేవుని దగ్గరికి వచ్చి మీరు ఏమని అడుగుతున్నారు, ఏమని ప్రార్థన చేస్తున్నారు, మీరు వాక్యం దేని కొరకు చదువుతున్నారు, ఏమి పొందుకోవడానికి చదువుతున్నారో మీ హృదయం మీకే సమాధానం చెప్తుంది. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారైతే ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఈ యొక్క మీ హృదయం ఎలాంటి స్థితిలో ఉందో దేవుడు మీకు చెప్పడానికి ఆయన వాడై ఉన్నాడు. చాలా స్పష్టంగా ఆయన తెలియపరుస్తున్నాడు. ఒకవేళ ఇలాంటి స్థితిలో కనుక మీ హృదయం ఉంటే, దురాశలకు కానీ లేకపోతే భోగాలకు కానీ, ప్లెజర్స్, ఈ భోగాలకు కానీ మీరు కనుక దాసులై ఉన్నారేమో ఒకసారి పరిశీలన చేసుకుని మీరు నిజంగా మీరు తిరిగి జన్మించవలసిన వారై ఉన్నారని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. తర్వాత 4వ రకమైనటువంటి నేల గురించి మనం చదువుకుందాం. 8వ వచనం, 13వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు కలిగిన వాడు వినుగాక అని చెప్పాను. ఈ యొక్క సమయంలో చాలా స్పష్టంగా ఎవరికైతే చెవులు ఉన్నాయో వాళ్ళు వినండి, ఎవరైతే మీకు వినికిడి ఉందో మీరు వినండి, ఈ సత్యాన్ని గ్రహించండి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. ఒకవేళ మీకు చెవులుంటే వింటారు, చెవులు లేకపోతే, గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటే, వినలేనటువంటి స్థితిలో ఉంటే, మీ యొక్క హృదయం అంధకారంతో ఉంటే, మీ చెవులు మూయబడి ఉంటే ఈ సత్యాన్ని మీరు గ్రహించలేరు అన్నటువంటి రీతిలో చాలా తీవ్రమైనటువంటి మాటతో ఆయన మాట్లాడుతున్నాడు. ఒకవేళ చెవులు కలిగిన వాడు వినుగాక అని ఆయన చెప్తున్నాడు. ఈ యొక్క సమయంలో నిజంగా మనం గ్రహించేటువంటి స్థితిలో ఉన్నామా వాక్యాన్ని? ఈ యొక్క నిజంగా ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్ని మనం గ్రహించుకుని మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే మన హృదయాన్ని ఆయన నూతన హృదయంగా మారుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ యొక్క విత్తువాడు ఈ యొక్క విత్తనాలు విత్తినప్పుడు ఆ యొక్క విత్తనాలు మంచి నేల మీద పడిని అని, సారవంతమైనటువంటి నేల మీద పడిని అని అంటున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. చివరి భాగాన్ని కనుక మనం చూస్తే, మీ మనస్సులను పవిత్రపరుచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగాను ప్రేమించుడి. అలాగే 23వ వచనాన్ని మనం మొదటి నుంచి మనం చూసినట్లయితే, మీరు అక్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము వలన మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ. అంటే మనం ఎలా తిరిగి జన్మించామో చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. క్షేమగు బీజము నుండి కాక, అంటే పాడైపోయేటువంటి మాటలు కాదు ఇవి, పాడైపోయేటువంటి వాక్యం కాదు, అంటే మానవుల యొక్క మాటలు కాదు. దేవుని యొక్క వాక్యం పాడవంది, దేవుని యొక్క వాక్యం క్షయం అవనది.
అంటే అక్షయమైంది. దేవుని యొక్క వాక్యం ఎప్పటికీ పాడవంది. ఆయన ఆయన వాక్యంలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు అని వాక్యం సెలవిస్తుంది. ఈ పైన ఆకాశమే కానీ భూమే కానీ గతించిపోవునేమో కానీ ఆయన యొక్క వాక్యం ఎప్పటికీ నిలిచి ఉండును అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ప్రతి ఒక్క మాట కూడా నెరవేరుతుంది. అలాగే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రవచనం కూడా నెరవేరబోతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసి ఉంది. అంటే ఒకవేళ గనక ఇలాంటి సత్యంలో గనక లేకపోతే మనం 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 లయమైపోయేవారుగా ఉంటాం, మనం నాశనమైపోయేవారుగా ఉంటాం, నరకానికి వెళ్ళిపోయేవారుగా ఉంటాం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, మీరు అక్షయ బీజము నుండి మీరు జన్మించిన వారు, క్షేమగు బీజము కాక, క్షేమగు విత్తనం కాకుండా అక్షయమైనటువంటి వాక్యం అనేటువంటి విత్తనం ద్వారా మీరు జన్మించిన వారై ఉన్నారు అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ దేవుని స్నేహితులారా, మనం ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనం దేవుని యొక్క వాక్యం మన హృదయంలో కార్యం జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయాన్ని తాకడానికి, దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయాన్ని బద్దలు కొట్టడానికి, దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క హృదయం తెరిచి, మన కళ్ళు తెరిచి మన వాక్యాన్ని చూడగలిగేటట్లు చేసి, ఆయన తన యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో విరిగి నలిగిన హృదయంగా మార్చి ఆయన మన హృదయంలో నూతన సృష్టిని, లేకపోతే క్రొత్త హృదయాన్ని కలిగజేయాలని ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, మనం ఎలాంటి హృదయానికి సంబంధించిన వారమై ఉన్నాం. ఒకవేళ గనక త్రోవ ప్రక్కన పడినటువంటి హృదయంగా మన హృదయం ఉన్నట్లయితే, ఒకవేళ మన హృదయం రాతి నేలగా గనక, రాతి హృదయంగా మన హృదయం ఉన్నట్లయితే, ముళ్ళ పదుల్లో పడినటువంటి హృదయంగా దేవుని యొక్క వాక్యం పడినప్పుడు, అలాంటి హృదయంగా మన హృదయం ఉన్నట్లయితే మనం చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మీలో కార్యం జరిగించడానికి, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క సమయంలో మరొకసారి మీ హృదయాల్ని పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీరు ఎలాంటి హృదయానికి సంబంధించిన వారు, మీరు ఎలాంటి ఆశలు మీ హృదయంలో ఉన్నాయి, మీరు హృదయంలో ఎలాంటి తలంపులు వస్తున్నాయి, మీ హృదయం ఏం కోరుకుంటుంది అనేటువంటిది మీరు ముఖ్యంగా ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఈ లోక స్నేహం వైరం దేవునికి వైరం. ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోక సుఖాలని, ఈ లోక భోగాల్ని ప్రేమించొద్దు అని వాక్యం సెలవిస్తుంది. ధనవంతుడు పరలోక రాజ్యం చేరట అసాధ్యం అని వాక్యం సెలవిస్తుంది. అంటే ధనాన్ని ప్రేమించడం, ధనం మీద ఉన్నటువంటి ధనాపేక్ష ఏం చేస్తుందంటే దేవుని యొక్క రాజ్యానికి వెళ్లకుండా అడ్డుగా ఉంటుంది. సత్యం ఇష్టపడేటువంటి వారై ఉన్నప్పటికీ కూడా మీరు సత్యాన్ని మీరు పూర్తిగా లోబడని వాళ్ళుగా చేస్తుంది ఈ యొక్క ఆశలు అనేటువంటివి. అలాగే మనం ధనవంతుడు, అలాగే లాజరుని కనుక మనం చూసినట్లయితే, ధనవంతుడు ఆయన ఈ లోకంలో ఆనందాలని అనుభవించి, ఈ లోకంలో సుఖాలని అనుభవించి ఆయన చనిపోయినప్పుడు ఆయన నరకంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే అతడు భౌతికంగా అబ్రహాము ఆయనకి తండ్రి అయి ఉన్నప్పటికీ ఆయన మనం పరిశీలన చేస్తే ఒక పరిసయుడుగా మనకు కనబడుతున్నాడు. ఎందుకనంటే తండ్రి అయిన అబ్రహామా అని ఆయన పిలుస్తున్నాడు, ఆయన నరకంలో నుంచి ఆయన పిలుస్తున్నాడు. అప్పుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఆయన పరిసయుడు అంటే ఆయనకి వాక్యం ఆయనకి తెలుసు, ఆయనకి సత్యం తెలుసు, ఆయనకి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఈ లోకంలో కూడా ఆనందించాడు. సత్యం తెలుస్తున్నప్పటికీ కూడా ఆయన లోకంలో కూడా ఆనందించాడు. లోక సుఖాలను కోరుకున్నాడు. లోక ఆనందాల్లో ఆయన తన సమయాన్ని కాలయాపన చేశాడు, తన సమయాన్ని వృధా చేశాడు. కానీ ఆయన నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పిలుస్తున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, అప్పుడు అబ్రహాం చెప్పినటువంటి సమాధానం, అబ్రహాంకి చాలా అగాధం ఉంది, అతడు రాలేడు అనేటువంటి విషయాన్ని చాలా సూటిగా
సెలవిస్తున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ గనుక మీరు లోకాన్ని ప్రేమించేవారై ఉంటే, లోక ఆశలను ప్రేమించేవారై ఉంటే, లోక సుఖాలను ప్రేమించేవారై ఉంటే, మీరు దేవుణ్ణి వెతికేది ఈ లోకంలో నెమ్మది కొరకైతే, కుటుంబంలో శాంతి సమాధానం అంటే మనకున్నటువంటి బాధలు కష్టాలు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, వీటి కొరకే మీరు ప్రభువుని గనక వెంబడిస్తున్న వారైతే మీరు దేవుణ్ణి వెంబడించట్లేదు. మీ హృదయం చాలా తిరిగి జన్మించని హృదయంగా, కఠిన హృదయంగా, ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలుగా లాంటి హృదయంగా మీ హృదయం ఉంది. త్రోవ ప్రక్కన పడినటువంటి హృదయంగా మీ హృదయం ఉంది అని గ్రహించాలి. ఏదైతే సత్యాన్ని ప్రేమించేటువంటి హృదయం ఉంటుందో, విరిగి నలిగిన హృదయం ఉంటుందో, ఏదైతే సారవంతమైనటువంటి హృదయం ఉంటుందో, ఆ హృదయంలో వాక్యం పడగానే ఆ యొక్క వాక్యం ఫలిస్తుంది. ఆ వాక్యం 100 30 60 మీరు ఫలిస్తారు అనేటువంటిది వాక్యం మాట్లాడుతుంది. ఈ యొక్క సమయంలో వాక్యం అనేటువంటి వాక్యానుసారమైనటువంటి ఫలాలు గనక మీలో లేకపోతే మీ హృదయం సారవంతమైనటువంటి హృదయంగా లేదు. మీరు త్రోవ ప్రక్కన పడినటువంటి హృదయంగా, రాతి నేల లాంటి హృదయంగా, ముళ్ళ పొదల లాంటి హృదయంగా మీ హృదయం ఉంది అని మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ యొక్క మాటల్ని దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక.